ఉమ్మడి నిజామాబాద్ జిల్లా తర్వాత NH44 మేడ్చల్ మల్కాజ్గిరిలోకి ప్రవేశించి హైదరాబాద్ మీదుగా మహబూబ్ నగర్ వరకు సాగుతుంది. ఈ మార్గంలోనూ ప్రమాదాలు సమస్యలు తప్ప చెప్పుకోవడానికి ఏమీ లేదు. ఈ దారిలో ప్రయాణం అంటే అడుగడుగునా గండమే. రహదారులు, ఫ్లైఓవర్లు సహా అనేక కిలోమీటర్ల మేర అసంపూర్తి పనులతో సమస్య తీవ్రత మరింత పెరిగింది. ప్రస్తుతం మనము సుచిత్ర సర్కిల్కు దగ్గరలో ఉన్నాము. ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్ పనులు అయితే కొనసాగుతున్నాయి. అయితే ఇవి గత ఏడాది అక్టోబర్లో ప్రారంభమైనటువంటి పనులు ఇంకా నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనము ఉన్నది ఒక ఫిల్లర్ నిర్మాణంలో కూర్చొని మాట్లాడుతున్నాము. ఇక్కడ నుంచి దాదాపు 5 కిలోమీటర్ల మేర పనులు కొనసాగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం పాఠశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులు, కళాశాలకు వెళ్ళేటువంటి విద్యార్థులే కాదు, ఉద్యోగులు వాళ్ళంతా కూడా ఉదయం పూట చాలా ఇబ్బందులు పడుతున్నామంటున్నారు. రాష్ట్రంలో కీలకమైన రహదారిగా గుర్తింపు పొందిన NH44 పరిస్థితి ఎక్కడికక్కడ తీసికట్టుగానే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తర్వాత ఈ రహదారి మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోకి ప్రవేశిస్తుంది. జిల్లాలో ఈ రహదారి పొడవు 30 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో విస్తరించి ఉంటుంది. జిల్లాలోని శామీర్పేట, మేడ్చల్, కండ్లకోయ, సుచిత్ర, కొంపల్లి, బౌరంపేట వంటి ప్రధాన ప్రాంతాల మీదుగా వెళుతుంది. ముఖ్యంగా మేడ్చల్ స్ట్రెచ్, సికింద్రాబాద్ మధ్య పరిస్థితి అత్యంత సమస్యాత్మకంగా మారింది. పెండింగ్ నిర్మాణ పనులు, ట్రాఫిక్ జామ్లు, ప్రమాదాల పెరుగుదల వంటి అంశాలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కిలోమీటర్ల మేర నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉన్నాయి. పాక్షికంగా నిర్మించిన నిర్మాణాలు, నిలిపి ఉంచిన బ్యారికేడ్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ ను డైవర్షన్ చేశారు. దీంతో ట్రాఫిక్ కూడా భారీగా పెరిగిపోతోంది. 2025లోనే 217 భారీ ప్రమాదాల్లో 2000 మందికి పైగా గాయాల పాలయ్యారు. ఫ్లైఓవర్ నిర్మాణాలు ఆలస్యం కావడం వల్ల భారీగా ట్రాఫిక్ జాములు అవుతున్నాయి. సికింద్రాబాద్, మేడ్చల్ మధ్య ప్రయాణ సమయం రెట్టింపైందని ప్రయాణికులు పేర్కొంటున్నారు. పీక్ అవర్స్ లో గంటల తరబడి ట్రాఫిక్ లోనే గడపాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. NH44లో NHAI, కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ మోర్త ఆధ్వర్యంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించారు. అటువంటి ప్రాంతాల్లో వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని నిర్ణయించారు. నిర్మాణాలు జరుగుతున్న వాటిలో బ్లాక్ స్పాట్లు, వెహికల్ అండర్ పాస్లు, సర్వీస్ రోడ్ల నిర్మాణాలు ఉన్నాయని జాతీయ రహదారులు మోర్త అధికారులు తెలిపారు. అందులో కొన్ని పనులు కొనసాగుతున్నాయని, మరికొన్ని ప్రతిపాదనల దశలో ఉన్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ తర్వాత NH44 రంగారెడ్డి మీదుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోకి చేరుతుంది. ఇక్కడ రహదారి గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు, నందిగామ, షాద్ నగర్ మొదలుకొని జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వరకు సుమారు 165 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి రోడ్డు ప్రమాదాలకు చిరునామాగా మారింది. ఈ మార్గంలో నిత్యం ఏదో చోట ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎవరో ఒకరు ప్రాణాలు కోల్పోవడం, క్షతగాత్రులవడం నిత్య కృత్యంగా మారింది. ఈ మార్గంలో బ్లాక్ స్పాట్లను గుర్తించిన ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతూనే ఉన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో హైదరాబాద్, బెంగళూరు జాతీయ రహదారి బాలనగర్ మండలంలో మొదలై జోగులాంబ గద్వాల జిల్లా పుల్లూరు టోల్ ప్లాజా వద్ద ముగుస్తుంది. బాలనగర్, పెద్దాయిపల్లి, కేతిరెడ్డిపల్లి, గొల్లపల్లి, రంగారెడ్డిగూడ, ముదిరెడ్డిపల్లి, బూరెడ్డిపల్లి, పోల్కంపల్లి స్టేజీ, చక్రాపూర్ స్టేజీ, కందుకూరు స్టేజీ, గుడిబండ, అడ్కాకల్ ఫ్లైఓవర్, మోజెర్ల, తోమాలపల్లి, పెబ్బేరు, హైదరాబాద్ బైపాస్, వల్లూరు, బోరవెల్లి, ఉండవెల్లి శివారు ఇలా చాలా ప్రాంతాలు ఇప్పటికీ ప్రమాదాలకు కేంద్రాలుగా ఉన్నాయి. బాలనగర్, రాజాపూర్, జడ్చర్ల, అడ్డాకల్, మూసాపేట మండలాల పరిధిలో మొత్తం 15 బ్లాక్ స్పాట్లను గుర్తించారు. 2023 నుంచి 2025 వరకు ఈ ప్రాంతాల్లో 147 ప్రమాదాలు జరగ్గా అందులో 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ కేంద్రాలన్నీ గ్రామాల నుంచి రోడ్డు నేరుగా జాతీయ రహదారికి కలిసే చౌరస్తాలు. వీటిని యాక్సిడెంట్ ప్రోన్ జోన్లుగా NHAI అధికారులే గుర్తించారు. ఈ కూడళ్ల వద్ద వాహనాలు యూటర్ను తీసుకోవడంతో పాటు ఒకవైపు నుంచి మరోవైపునకు దాటుతూ ఉంటాయి. పాదచారులు రోడ్డు దాటుతూ ఉంటారు.
ఆ కూడళ్ల వద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందున దాన్ని గుర్తించేలా ఎరుపు రంగులో సూచిక బోర్డులు ఏర్పాటు చేశారు. అయినా ప్రమాదాలు ఆగడం లేదు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో NH-44 పై ప్రమాదాల నివారణకు డ్రైవర్లను అప్రమత్తం చేసేలా చౌరస్తాకు 100 నుంచి 200 మీటర్లకు ముందే వేగాన్ని నియంత్రించే రంబుల్ స్ట్రిప్స్ ను 4-5 ఏర్పాటు చేశారు. నిరంతరం వెలిగేలా రంగురంగుల బ్లింకింగ్ లైట్లు ఏర్పాటు చేశారు. అయినా వాహనదారులు అప్రమత్తం కావడం లేదు, వేగాన్ని తగ్గించుకోవడం లేదు. 80 నుంచి 60, 40, 30 కిలోమీటర్ల వరకు వేగాన్ని తగ్గించాలన్న బోర్డులున్నా వాటిని పట్టించుకోవడం లేదు. అదే ప్రమాదాలకు కారణమవుతోంది. జానంపేట గ్రామంలో మొన్న లాస్ట్ ఒక 15 రోజుల కిందట ఒక లారీ వచ్చేసి, అతను తమిళనాడు వెహికల్, అది లారీ వచ్చేసి ఆ డివైడర్ ఢీకొన్నది. ఆ డివైడర్ ఇక్కడ నుంచి లారీ ఆగితే బుత్పూర్ దాకా దాదాపు ఒక 15 కిలోమీటర్ మేర ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అప్పుడు ఊర్లో ఉన్న యువత ఆలీలు అందరం కలిసి పోలీసు వాళ్ళకి సపోర్ట్ ఇచ్చేసి ఈ యొక్క ట్రాఫిక్ జామ్ క్లియర్ అయింది. దాంట్లో ఒక 2-3 అంబులెన్స్లు వచ్చేసినాయి టువర్డ్స్ కర్నూలు రోడ్లో. సో అట్లా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఇక్కడ అండర్ పాస్ అని చెప్పేసి ఇప్పుడు సర్వీస్ రోడ్లో వెళ్తుంటే అక్కడ ఒక స్పీడ్ బ్రేకర్స్ పెట్టేసి వీళ్ళు కొంచెం స్లో అవుతుంది వర్క్. ఇంకోటి వెహికల్స్ కూడా మనం ఇప్పుడు టువర్డ్స్ కర్నూలు రూట్లో వెళ్తుంటే హైదరాబాద్ నుంచి కర్నూలుకి ఒక 3-4 అవర్స్ నార్మల్ టైం పడుతుంది. ఇప్పుడు ఒక 5-6 అవర్స్ పడుతుంది అన్న టైం. ఎన్నో ప్రమాదాలు జరుగుతున్న NH-44 మీద బ్రిడ్జ్ చేయడానికి తలపెట్టిండ్రు, కానీ నత్తనడకన ఈ పనులు సాగుతున్నవి. గత 2 సంవత్సరాలుగా పని నడుస్తుంది, కానీ తొందరగా అయితలేదు. ఈ ప్రక్కన సర్వీస్ రోడ్డులో విపరీతమైన రద్దీ వల్ల షాప్ పక్కన ఆపడానికి కానీ ఇంకేదైనా అవసరాలకు ఆపాలన్నా రోడ్డు దాటాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది. ఇది ఎప్పటికీ పూర్తవుతుంది? అసలు ఎందుకు ఇంత లేట్ అవుతుంది అర్థం కావట్లేదు. ప్రజలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. జాతీయ రహదారి గ్రామాల మీదుగా వెళ్తున్నప్పుడు అక్కడ పై వంతెనలు లేదంటే బైపాస్, అండర్ పాస్ మార్గాన్ని ఏర్పాటు చేయాలి. కానీ అది అన్ని చోట్ల జరగలేదు. బాలనగర్, రాజాపూర్ లాంటి గ్రామాలకు సర్వీసు రోడ్లు నిర్మించినా హైవే మాత్రం గ్రామం నుంచే వెళ్లింది. దీంతో హైవేను దాటేందుకు ప్రయత్నించే పాదచారులు, ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయాక ఆలస్యంగా మేల్కొన్న NHAI ప్రస్తుతం అలాంటి ప్రాంతాల్లో అండర్ పాస్ల నిర్మాణం చేపడుతోంది. బాలనగర్, రాజాపూర్, వేముల, జానంపేట, వెల్టూరు లాంటి ప్రాంతాల్లో అండర్ పాస్ల నిర్మాణం కొనసాగుతోంది. కాగా పనులు నత్తనడకన సాగుతూ ఉండటంతో నిత్యం ట్రాఫిక్ జామ్లకు అవి కేంద్రాలుగా మారుతున్నాయి. 4 వరుసల్లో ప్రయాణించాల్సిన వాహనాలు వంతెన పనుల కారణంగా 2 వరుసల్లోనే ప్రయాణించాల్సి వస్తోంది. రద్దీ అధికంగా ఉన్నా ఆ మార్గంలో చిన్న రోడ్డు ప్రమాదం జరిగినా ప్రయాణం ఆలస్యమవుతోంది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించే రోడ్లపై నిర్మాణాల్ని వేగంగా పూర్తి చేస్తే జరిగే ఆలస్యానికి కళ్లెం వేసినట్లవుతుంది. NH-44 పై ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాల తీరును గమనిస్తే అతివేగమే ఎక్కువ ప్రమాదాలకు ప్రధాన కారణం. జాతీయ రహదారిపై గంటకు 30 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వేగంతో మాత్రమే ప్రయాణించాలి. కానీ వాహనాల వేగం గంటకు 120 కిలోమీటర్ల వరకు ఉంటోంది. అతివేగం వల్ల వాహనాలు నియంత్రణ కోల్పోతున్నాయి. అదే ప్రమాదాలకు కారణమవుతోంది. వేగాన్ని నియంత్రించాలంటే అధిక వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు విధించాలి. దాదాపు అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో స్పీడ్ గన్ల సాయంతో జరిమానాలు విధిస్తున్నా క్రమం తప్పకుండా జరగడం లేదు. దీంతో జరిమానాలను వాహనదారులు సులువుగా తీసుకుంటున్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో NH-44 పై ప్రమాదాలకు మరో కారణం అపసవ్య దిశలో వాహనాలు నడపడం. సవ్య దిశలో వెళ్లేందుకు మార్గాలున్నా 1-2 కిలోమీటర్లు ముందుకెళ్లి యూటర్ను చేసుకుని తిరిగి వెనక్కి రావడం ఎందుకని భావించి దగ్గరి మార్గంగా వాహనదారులు అపసవ్య దిశలో ప్రయాణిస్తున్నారు. పెట్రోల్ బంకులు, హోటళ్లు, డాబాలు, వాహనాల మరమ్మతులు చేసే దుకాణాలతో పాటు గ్రామాలకు వెళ్లేందుకు చాలా మంది రాంగ్ రూట్ ని వినియోగిస్తున్నారు. మరో కారణం నిద్ర లేకుండా డ్రైవింగ్ చేయడం. నిద్రమత్తులో డివైడర్లకు లేదా ఆగి ఉన్న వాహనాలకు ఢీకొడుతున్నారు. గ్రామాలు, పట్టణాలు, వంతెనలు, మలుపుల వద్ద విద్యుత్ దీపాలు లేకపోవడం, రోడ్డుపైనే వాహనాలను నిలిపి ఉంచడం, సర్వీస్ రోడ్డు లేక పల్లెల నుంచి రహదారిపైకి నేరుగా రావడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. హైవే దాటేందుకు వీలు లేకుండా కంచెలు ఏర్పాటు చేసినా వాటిని తెంచి మరీ పాదచారులు రోడ్డు దాటే ప్రయత్నం చేస్తున్నారు. జాతీయ రహదారి పక్కన పండ్ల అమ్మకం, ఇతర సామాగ్రి కోసం వాహనాలు నిలపటం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ బాలనగర్ మండలము ట్రైబల్ ఏరియా, మాస్ పబ్లిక్ చాలా ఉంటారు. ఇక్కడ ప్రతి సోమవారము అంగడి సంత బజార్ జరుగుతుంది.
మరి అది సందర్భంగా 2024లో పెద్ద యాక్సిడెంట్ జరగడం జరిగింది. ఆ యాక్సిడెంట్లో దాదాపు 8 మంది ఒక్కటేసారి ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఆ గవర్నమెంట్ దృష్టిలో పెట్టుకొని మరి ఆ రోజు జిల్లా ఎస్పీ కలెక్టర్ గారు వాళ్ళ యంత్రాంగం అంతా ఇక్కడ వచ్చి మరి తక్షణమే బ్రిడ్జి స్టార్ట్ చేయాలి, ఫ్లైఓవర్ అవసరం ఉందని చెప్పి ప్రజల అవసరాల మేరకు బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్ గారు 1 సంవత్సరంన్నర టైం అయినా స్టార్ట్ చేసి ఈ కాల వ్యవధి నత్తనడకన పనులు నడిపిస్తున్నారు. 2025లో ఇది స్టార్ట్ చేసిండ్రు బ్రిడ్జి. గతంలో స్టార్ట్ చేస్తే నేను కూడా కింద పడ్డా, నా కాలు ఇరిగిపోయింది. ఎవరు పట్టించుకుంటలేరు, దీన్ని నాదులే లేడు, ఎక్కడిదక్కడ మూసిపెట్టిర్రు. ఆ రోజు 8 మంది చచ్చిపోయారు, నా కాలు కూడా ఇరిగిపోయింది. ఇరిగిపోతే ఇప్పటికీ ఇంకా నేను రాడు తీయలేదు. ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎవరు పట్టించుకుంటే అధికారులు పట్టించుకుంటలేరు. NH44 పై ప్రమాదాలను నివారించాలంటే హైవేపై గ్రామాలున్న ప్రతి చోట 4 దారులు కలిసే కూడళ్ల వద్ద పై వంతెనలు, సర్వీసు రోడ్లు తప్పనిసరిగా నిర్మించాలి. ఒకవైపు నుంచి మరోవైపును మళ్లేందుకు విశాలమైన యూటర్నులు ఏర్పాటు చేయాలి. రద్దీ అధికంగా ఉండే ప్రాంతాలు, కూడళ్ల వద్ద వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలి. NH పై ఎక్కడ పడితే అక్కడ వాహనాలు నిలపకుండా హైవే పెట్రోలింగ్ నిర్వహించాలి. ఆటోలు, ఇతర వాహనాలు సర్వీసు రోడ్డులో ఆపేలా చూడాలి. ఇలాంటి చర్యలన్నీ తీసుకుంటేనే NH44 పై ప్రమాదాలు తగ్గి రహదారి సురక్షితంగా మారుతుంది.